ఈ యొక్క చక్కటి సందేశం అందించారు. అదేవిధంగా లబ్ధిదారుల్లో ఒకరు మాట్లాడవలసిందిగా మీ యొక్క ఈ నాగలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఈ శుభాల వేడుకలో, ఈ శుభాల పండుగలో లబ్ధిదారుల ఆనంద ఉత్సవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిలక్ష్మి. నేను నాయుడుపేటలోనే ఉంటున్నాను. సార్, నేను 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను అద్దె ఇంట్లోనే అద్దె కట్టుకుంటూ ఉంటున్నాను సార్. నాకు సొంత ఇల్లు అనేది లేదు. మన 2018లో మాకు సొంత ఇల్లు శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వం మాకు ఇస్తాననిందే కానీ ఇవ్వనే లేదు. కానీ ఇన్నేళ్ళకి, ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ గౌరవనీయులైన నారాయణ చంద్రబాబు నాయుడు గారి చేత మా సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నట్టుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మేము మీకు చాలా రుణపడి ఉంటాము. మా లైఫ్ మొత్తం మిమ్మల్ని మేము మర్చిపోలేము సార్. మాకు సొంత ఇల్లు కల్పించిన మాకు దేవుడితో సమానం సార్. మీరు మళ్ళీ మళ్ళీ మాకు సీఎంగా మీరే కావాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. చాలా ధన్యవాదాలమ్మా. స్ఫూర్తివంతమైనటువంటి మీ ప్రసంగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తాళపు చెవుల నమూనాలను లబ్ధిదారులకి మాన్య మహోదయులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ మంత్రులు, మన శాసనసభ్యులు వారి ద్వారా అందిస్తారు. మీ అందరి కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించండి. ప్రతి లబ్ధిదారుని మోములో చిరునవ్వులు పూయించేలా మరి వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురించేలా జరుగుతున్నటువంటి ఈ వేడుక ఒక రాష్ట్రంలోనే ఒక చరిత్ర, ఒక మహోదయం. 2,50,893 లబ్ధిదారులకి అందుతున్నటువంటి సంతోషం ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మోముల్లో ఆనందాలని మనం చూడవచ్చు.